ఆహ్, అమెరికాలో ఎలక్షన్‌లో ట్రంప్ గెలవడానికి బైడెన్‌కి వ్యతిరేకంగా ట్విట్టర్ పనిచేసింది. ఆ ట్విట్టర్ తర్వాత ఎక్స్ అయింది. ఆ ట్విట్టర్ కొన్నోడు ఎలన్ మస్క్. భవిష్యత్తులో మోడీకి, బీజేపీకి పెద్ద థ్రెట్ రాబోతుంది. ట్విట్టర్ ద్వారా నెగెటివ్ రాబోతుంది. ఎందుకంటే టెస్లా అనేటటువంటి సంస్థ భారతదేశంలో తన కార్లు అమ్ముదాం అనుకుంది. అమ్ముకోవడానికి డబుల్ ట్యాక్స్ విదేశాల కార్లు కాబట్టి. దానికి ట్రంప్ ద్వారా ఒత్తిడి తెచ్చాడా? లేకపోతే మన ఒప్పందాల్లో భాగం అందామా? భారతదేశంలో ట్యాక్సుల మీద ఒక 10% ట్యాక్స్ వరకే ఏసి అంతకుముందున్న 100% ట్యాక్స్‌ని తగ్గించారు. ఎందుకని? రీజన్ ఏం చూపెట్టారు? టెస్లా ఇక్కడే ప్లాంట్ పెట్టుకునేటట్టు, తయారీ ప్లాంట్ పెట్టుకునేటట్టు. నువ్వు మొత్తం ఇక్కడే తయారు చేయక్కర్లేదు. నీకున్నటువంటి ఆ మెటీరియల్‌ని తీసుకొచ్చి ఇక్కడ అమర్చుకో కనీసం అన్నది. అలా చేస్తానన్నందుకు గాని ట్యాక్స్ తగ్గించారు. అయితే టెస్లా ఈలోపు కార్లు అమ్ముకోవడానికి షోరూమ్ లాంటివి పర్మిషన్ ఇచ్చారు. 2, 3 రాష్ట్రాల్లో షోరూమ్‌లు పెట్టి. కానీ ఆ టెస్లా బ్రాండ్ ఇండియాలో ఎక్కల, క్లిక్ కాల, కిక్ ఎక్కల. కొనేవాళ్ళతో కరువయ్యారు. దాంతోపాటు ఇప్పుడు ఒక సంక్షోభం. ఎక్కువ కార్లు కొంటే సర్వీసింగ్‌లు అందుబాటులో ఉంటాయి. లేకపోతే సర్వీసింగ్ అందుబాటులో లేకపోతే వేస్ట్ కదా! మనోళ్ళు కొనడం తగ్గిపోతుంది. టెస్లా కారు కొనాల్సింది 30, 40 లక్షల రూపాయలు పెట్టి మినిమం కొనాలంటే ధనవంతులు తప్పించి మామూలోడు ఎట్ట కొంటాడు? ఆళ్ళకి ఇది ఆనలేదు. కంఫర్టబుల్‌గా చాలా ఉన్నాయి భారతదేశంలో. కాబట్టి కొంటలేదు. దాంతో ఇక రాబోయే రోజుల్లో తన ప్లాంట్ ఇక్కడ పెట్టడట. క్యాన్సిల్ చేసేసుకున్నట్టేనట ప్రపోజల్. ప్లాంట్ పెట్టాలన్న ప్రపోజల్. దెన్ ఇప్పుడు రాహుల్ గాంధీ రంగంలోకి వస్తాడు. అదిగో చూసారా పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారంటారు. కమ్యూనిస్టులు అవునవుని చప్పట్లు కొడతారు. ఆ పైన ఎలన్ మస్క్ వీళ్ళని ప్రశంసిస్తూ లేదా వీళ్ళని పొగుడుతా లేదా వీళ్ళని ప్రమోట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.